ఇక జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, మహిళా ప్రభుత్వ ఉద్యోగిని వేధించినట్టుగా ఆరోపణలు వచ్చాయి సార్. కొన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆరోపణలు అర్వా శ్రీధర్ మీద చేశారు. అర్వా శ్రీధర్ అయితే వాటన్నిటిని కూడా ఖండిస్తున్న పరిస్థితి. జనసేన పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఇది ఒక కుట్రగా జరుగుతోంది, ఒక 25 crores డిమాండ్ చేసింది, ఇవ్వలేదు అని చెప్పి ఈ రకమైన ఆరోపణలు చేస్తోంది అని వారు చెబుతుంటే, ఆ మహిళ అయితే చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది సార్. ఎన్నికల తర్వాత 1.5 ఏడాదిన్నర కాలంగా శారీరకంగా వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా వేధించాడు, అబార్షన్లు చేయించాడు, ఇంకా చాలా చాలా ఆరోపణలు చేయించిన పరిస్థితి ఉంది సార్. దీని మీద జనసేన పార్టీ కూడా రెస్పాండ్ అయింది. 3 సభ్యులతో ఒక విచారణ కమిటీని కూడా వేసింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు సార్. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం నడుస్తోంది, బాబు జంగిల్ రాజ్ అన్నారు. దాంతోపాటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా వేధిస్తే మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదా అంటూ ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి జగన్ బయట ప్లే చేయండి. అంత సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, నిన్న 20 పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అర్వా శ్రీధర్, అదే మనిషేనా అసలు, ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అర్వా శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేప్ చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. రైట్ సార్, ఇంకా చాలా ఉదాహరణలు తీసుకొచ్చారు. కానీ కూటమి నేతలు అడుగుతూ ఉన్నారు సార్, అప్పుడు గోరంట్ల మాధవ్ ఏదో పెద్ద ఇష్యూ అయింది కదా సార్, మరి ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అని చెప్పి. తప్పెవరు చేసినా తప్పే. సో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఎవరైనా చర్య తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తమ పార్టీ వాళ్ళు నేరం చేస్తే ప్రశ్నే లేదు. సో అప్పుడు మరి గోరంట్ల మాధవ్ పైన టీడీపీ నేతలు కూటమి నేతలు మాట్లాడారు, ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నారు. సమస్య ఏంటంటే నేరంగా అంగీకరించడానికి ధైర్యం లేదు. అంటే నా పార్టీ నాయకులకు కింది వారిపైన కంట్రోల్ పూర్తిగా తప్పుడు పోతుంది. మీకు జరుగుతున్నది అదే. రాజకీయాల్లో ఫస్ట్ యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యేల మీద స్టార్ట్ అవుతుంది. మీకు జగన్ విషయంలో అదే జరిగింది, ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది. మీకు ఇదొక్క ఆరోపణనే కాదు, ఇప్పుడు ఈ వ్యక్తులుగా ఎవరెవరు చేశారో వారందరూ నిజాలేంటి ఆ డైమెన్షన్లోకి నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే అవి ఈచ్ కేసు వైజ్గా కోర్టుల్లో తేలనియండి. కానీ ఈ ఆరోపణలు మీకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ఎంపీల ఆగడాలు కంప్లైంట్లు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన ఆరోపించాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నేతల పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ వంతవుతుంది ప్రశ్నించడం. దానికి టీడీపీ వాళ్ళు సహజంగానే మరి ఆ రోజు జగన్ ఎందుకు చేయలేదని, సమస్యల్లో జగన్ ఎందుకు చేయలేదా చంద్రబాబు ఎందుకు చేయలేదా కాదు, ఎవరైనా ఎందుకు చేయలేదని అడగాలి. జగన్ అయినా అడగాలి, చంద్రబాబు అయినా అడగాలి. ఇష్యూ వల్ల జగన్ చేయలేదు కనుక మేం చేయము, లేదా చంద్రబాబు చేయలేదు కనుక మేం చేయము అనే డిఫెండింగ్ కాదు కదా. ఆఖరికి మహిళల పైన వేధింపులు కూడా మావాడు చేస్తే తప్పులేదు, మీ వాడు చేస్తే తప్పంటే ఎట్లా? ఇంతకన్నా రాజకీయం దిగజారితే ఇంకేంటి? ఎవడు చేసినా తప్పని దానికి ధైర్యంగా అనొచ్చు కదా. సో ఎవడు చేసినా మేము చర్య తీసుకుంటాం అంటే రాజకీయ పరంగా చర్య తీసుకునే ధైర్యం లేదు. ఇప్పుడు మనము దేశానికే గర్వకారణమైన ఒలింపిక్ రెస్లర్లు నెలల తరబడి ఢిల్లీ పురవీధుల్లో నిరసనలు తెలిపారు. మాకు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనే బీజేపీ ఎంపీ మమ్మల్ని లైంగికంగా వేధించాడని. అతని మీద బీజేపీ చర్య తీసుకుందా? కుల్దీప్ సింగ్ సింగార్ ఎంత దుర్మార్గంగా అత్యాచారం జరపడమే కాదు, ఆ కుటుంబాన్ని అంతం చేయించాడు. ఆ కుల్దీప్ సింగ్ సింగార్ భార్యకు టికెట్ ఇచ్చారు. అతను ఈ మధ్య బెయిల్ వస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. కుల్దీప్ సింగ్ సింగార్ దగ్గరికి మంత్రులు వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు. సో ఆ కుల్దీప్ సింగ్ సింగార్ బీజేపీ ఎమ్మెల్యే. పోనీ ఆయన బీజేపీకే పరిమితమా? అంత సమాజ్వాదీ పార్టీలు ఉన్నాడు, బీఎస్పీలు ఉన్నాడు, అన్ని పార్టీలలో పవిత్రత చాటుకొని వచ్చాడు, కోటన్ కోట్ పవిత్రత. సో ఆడు 3 పార్టీలు ఉన్నాడు. సో అంటే వాళ్ళ పార్టీతో కూడా సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు ఇలాంటి పనులే చేస్తుంటారు. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ కుల్దీప్ సింగ్ గారి విషయంలో ఏమనదు.
సో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరు సమాజ్వాదీ పార్టీ చేయలేదా అని వాళ్ళని పట్టుకొస్తారు. ఫండమెంటల్ పాయింట్ మా పార్టీలో ఉన్నప్పుడు చేస్తే తప్పులేదు, మీ పార్టీలో ఉన్నప్పుడు చేస్తే తప్పు. ఇది ఎక్క రాజకీయము? సో అందువల్ల పాలిటిక్స్ అనేది క్లీన్గా ఉండాలి అనేది బేసిస్. సో కానీ నాయకులకు ఏమవుతుందంటే గెలుపు గుర్రాలు గెలవాలి. ఆ నాయకులకి గెలిచే ఎబిలిటీ ఉంటే వాడు ఏ నేరం చేసినా మేము వినం. ఇప్పుడు ఇంత ప్రత్యర్థులు విమర్శిస్తాం, మళ్ళీ రేపు వాడు పోయి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో చేర్చుకోరా, అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, కార్గిల్ అమరవీరులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు అశోక్ చవాన్ మింగేశాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణ చేసి పార్లమెంట్లో కూడా రిపోర్ట్ ఇచ్చాడు. పార్లమెంట్ రిపోర్ట్ ఇచ్చిన వారం రోజులకు ఆయన బీజేపీలో చేరి రాజ్యసభ మెంబర్ అయి పార్టీ స్టార్ క్యాంపెయినర్గా మహారాష్ట్రలో ప్రచారం చేశారు. అంటే ఏదైనా ఇప్పుడు రేపు ఇంత భయంకరమైన ఆరోపణలు వచ్చిన వాడు పార్టీ మారితే మళ్ళీ ఆ పార్టీ వాడు చేర్చుకుంటారు. వీళ్ళకి అభ్యంతరాలు ఏం లేవు. భయంకరంగా ఆరోపణలు వచ్చిన వాళ్ళను వాళ్ళే ఆరోపణలు చేస్తారు ఒక నాయకుడి మీద, మళ్ళీ వాళ్ళే తమ పార్టీలో చేరినప్పుడు చేర్చుకుంటారు. అంటే కావాలో మాకు గెలవగలిగేవాడు ఉంటే చాలు. గెలవగలిగేవాడిని నాయకుడు కూడా ఏమీ అనలేడు. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పైన, ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారు, మంత్రులు కంట్రోల్ చేయాలి, అసలు ఎమ్మెల్యేలకు పైన చంద్రబాబు సీరియస్, మీ సంగతి చూస్తా, అది ఇది రోజు వార్తలు వస్తాయి కదా. మీరు ఆంధ్రజ్యోతి చదువుతూ ఉండండి, ఎన్నిసార్లు వస్తాయి చూడండి. కానీ ఎమ్మెల్యేలు ఏమీ అనలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు బియాండ్ పాలిటిక్స్ యాక్ట్ కావాలి ఎవరైనా, ఏ పార్టీ అయినా. సో బియాండ్ పాలిటిక్స్ యాక్టే ఒక ఆదర్శాన్ని నెలకొల్పితే నెక్స్ట్ టైం మీకు ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎవరు చేసినా తప్పే, అధికారాన్ని అండగా చేసుకుని చేసినా తప్పే, ప్రతిపక్షంలో ఉండి చేసినా తప్పే, నేరమే. అందువల్ల మహిళల పట్ల మీకు అధికారం ప్రతిపక్షంలో రామిచ్చేసింది కూడా అదే కదా. పవన్ కళ్యాణ్ బయటలు తిరుగుతున్నాయి, మహిళలకు న్యాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నించారు. తిరుగుతున్నాయి నిజమే. మరి సభ పార్టీ వాడు చేసినా కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు అందులో వైసీపీ ఏది వీటికి అతీతం, ఇలాంటి ఆరోపణలకు నేనేం అంటలేను. వైసీపీ వాళ్ళ పైన ఆరోపణలు వచ్చాయి, చాలా వచ్చాయి. టీడీపీ వాళ్ళ మీద వచ్చాయి. మీకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులుగా ఈ తప్పుడు పనులు చేసినప్పుడు మన పార్టీకి అంటగట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేను కుల్దీప్ సింగ్ గారు ఉదాహరణలో ఆయన గతంలో సమాజ్వాదీ పార్టీలో ఉన్నాడు, బీఎస్పీలో ఉన్నాడు అని చెప్పింది అందుకే. సో ఆయన బీజేపీలోనే లేడు, ఇతర పార్టీలో కూడా ఉన్నాడు. సో అందువల్ల మనం పార్టీకి ఆపాదించి నాయకుడికి ఆపాదించాల్సిన అవసరం లేదు. కానీ నాయకుల ఉపేక్షించే ధోరణిని మాత్రం ప్రశ్నించాలి. నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు నేరాలు చేస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను, తమ పార్టీ నాయకుల్ని కూడా వారు ఉపేక్షిస్తున్నారు అనేది నిజం. అడ్డగోలుగా సంపాదించుకుని ఏమనలేకపోతున్నారు, అక్రమాలు చేసిన ఏమనలేకపోతున్నారు, సో అవినీతికి పాల్పడ్డ ఏమనలేకపోతున్నారు, ఎక్స్టార్షన్ వసూళ్లు చేసినా ఏమీ అనలేకపోతున్నారు, ఆఖరికి లైంగిక వేధింపులు జరిపినా కూడా ఏమీ అనలేని పరిస్థితికి తీసుకొచ్చారు కదా. ఇక మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? ఆ దరిద్రం చేసే వాళ్ళను మీరు సంగతి తేల్చండి. అప్పుడు నాయకులు ఏమవుతుంది? ఇప్పుడు కూటమికి 165 మంది ఎమ్మెల్యేలు, 164 మంది పోతారు ఏమవుతుంది? కానీ ఒక ఆదర్శంగా నిలబడతారు కదా. సో ఏం కొంపల మునుగు కదా 4 పైన చర్యలు తీసుకుంటే, పోనీ బొటాబొట్టి మెజారిటీ ఉంది, వారిపైన చర్య తీసుకుంటే నా ప్రభుత్వమే కూలిపోతుందేమో, ఫర్ ద సేక్ ఆఫ్ లార్జర్ గుడ్ నేను ఏదో కొద్దిగా ఉపేక్షిస్తాను బాధతోనైనా అంటే అర్థం ఉన్నది. కానీ ఇక్కడైతే అది కూడా లేదు కదా. ఎస్ లెట్ చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డవాడో ఇలాంటి అక్రమాలు వచ్చిన వాళ్ళనో మీరు విచారణ జరిపించండి. నిజం కాకపోతే మనకండి, ప్రతిపక్షాలు ఆరోపించాయి కనుకనే మీరు చేయాలని అనుకుంటే అంటలేను. నిజాలు మీరే ఎస్టాబ్లిష్ చేసుకోండి. నిజమని తేలితే ఒక వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేయండి, అప్పుడు గ్యారంటీగా అతను వెళ్ళి ప్రత్యర్థి పార్టీలో చేరుతాడు కదా. అప్పుడు మీకు మారల్ హైగ్రౌండ్ కూడా ఉంటుంది, చూడుగా మీరు తీసేసిన వాళ్ళు తీర్చుకున్నారని. అందువల్ల మనకు రాజకీయాల్లో కనీసమైన విలువలనైనా నాయకత్వం పాటించాలి అనేది నా విజ్ఞప్తి.